నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 37 బోధిపక్కే ధర్మాల గురించి చెప్పుకున్నాము. అష్టాంగ మార్గం గురించి ఇంకా వివరంగా తర్వాత క్లాసుల్లో చెప్పుకుందాం. ఈరోజు అసలు ఈ బోధిపక్షీయ ధర్మాల వల్ల లాభాలు ఏంటి, వాటిని ఎలా సాధన చేసుకోవాలి, ఒక్కొక్క స్టెప్పు ఏంటి అన్నది మనము ఈరోజు తెలుసుకుందాం. బుద్ధ శాసనాన్ని తెలుసుకున్న ప్రాణులు మొట్టమొదట శీల విశుద్ధిని ఏర్పరచుకొని ఆ తర్వాత బోధిపక్కియ ధర్మాలను అర్యస్రోత స్థాయికి ఎదగడానికి సాధన చేయాలి. ఇప్పుడు బోధిపక్షీయ ధర్మాలను ఎలా సాధన చేయాలో మనం ఈరోజు చెప్పుకుందాం. 7 విశుద్ధి సాధనలు బోధిపక్షీయ ధర్మాల సాధన కిందికి వస్తాయి. ప్రత్యేకంగా చిత్త విశుద్ధి, ఇవి అంటే ధ్యానాలు అన్నమాట. ఈ సాధన విధానాన్ని పాటించే వ్యక్తులకు మాత్రమే సంబంధించింది ఈ చిత్త విశుద్ధి. ఇంకా మార్గాంగ జ్ఞాన దర్శన విశుద్ధి గర్విష్ఠులైన అహంకార పూర్తులకు సంబంధించింది. మాశ్చర్యం కలవారికి ఈ విశుద్ధి చాలా అవసరమవుతుంది. ఇలాంటి వారు తాము నిర్మాణం పొందామని, మార్గఫలాలు అన్నిటినీ పొందామని భ్రమపడుతూ ఉంటారు. నిజానికి వీరు పొందింది చిత్తభ్రాంతులు మాత్రమే. వీరికి ఎలాంటి నిబ్బానం ప్రాప్తి కలగనప్పటికీ తాము నిబ్బానం ప్రాప్తించకుండా అర్యులమని భ్రమపడుతూ వాళ్ళు ఇంకా వారి లోపల గర్వాన్ని, అహంకారాన్ని పెంచుకుంటూ పోతారు. శీల విశుద్ధి, కంక వితరణ విశుద్ధి, పటిపద జ్ఞాన దర్శన విశుద్ధి మరియు లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధులు అన్నీ అనేక రకాల వ్యక్తులకు పనికి వచ్చేవి. వీటిలో 5 విశుద్ధుల్లో శీల విశుద్ధి పైన చెప్పిన శీలస్కంద మార్గంలో మనం ఇంతకుముందు నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. దీనిలో ఆజీవ మత్తమక శీలాన్ని ఎలా పొందాలో చెప్పబడింది. అంటే శీలస్కందం అంటే శీలాలను ఆచరించడం అనే అర్థం. ఇంకా చిత్త విశుద్ధి కాయాగతానుసతి సాధన ద్వారా లభిస్తుంది. ఇంకా కాయాగతానుసతి సాధనలు చాలామంది శ్వాస యొక్క రాకపోకల్ని గమనిస్తూ సాధన చేస్తారు. శరీరం ఏ భంగిమలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఏ ఆలోచనలు కలుగుతూ ఉన్నా శ్వాసను ఎప్పుడు పడితే అప్పుడు ఇష్ట ప్రకారం గమనించగలిగినప్పుడు కాయాగతానుసతి ప్రతిష్ఠించబడినట్లే అని భావించవచ్చును. కొంతమంది సాధకులు శరీరం పొందే 4 భంగిమలపై సతిని ఏర్పరచుకుంటూ కాయాగతానుసతి సాధన చేస్తూ ఉంటారు. కాయాగతానుసతి సాధన అనేక రకాలుగా ఉంటుంది. ఎవరికి అనుకూలమైన విధానం వారు అవలంబిస్తూ సాధన చేస్తూ ఉంటారు. 4 రకాల భంగిమలు అంటే కూర్చొని ఉన్నా, నుంచొని ఉన్నా, నడుస్తూ ఉన్నా, పడుకొని ఉన్నా, ఈ 4 భంగిమల్లో కూడా ఈ సాధన చేయడం అని అర్థం. కొంతమంది శరీరంలో కదలికలను గమనిస్తూ కాయాగతాన్ని సాధన చేయడం. రెండోది, శరీరంలో 32 శరీర భాగాలను, అవయవాలను అంటే తలపైన వెంట్రుకలు, శరీరం పైన ఉన్న వెంట్రుకలు, గోళ్ళు, నోట్లో ఉన్న దంతాలు, చర్మం అనే ఈ శరీరంలో ఉండే భాగాల పైన కూడా సాధన చేస్తూ ఉంటారు. ఇలా శరీరం లోపల బయట అవయవ భాగాలపై దృష్టి కేంద్రీకరించి శరీరంలోని 4 భంగిమల్లో ఎప్పుడు ఎలా కావాలి అనుకుంటే అలా వారి ఇష్టానుసారం కాయాగతాన్ని సాధన చేయవచ్చును. శరీరంలో ఎముకలపై కూడా దృష్టిని కేంద్రీకరించి కాయాగతాన్ని సాధన చేస్తున్నారు, అంటే సాధన చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నామరూప స్కందాలపై ధ్యానం చేస్తూ వాటిని విశ్లేషిస్తూ వాటి స్వభావం ప్రకారం విభజించుకుంటూ
కాయాగతాన సతి సాధన చేస్తూ ఉంటారు. ఇలా సతిని శరీరంపై ప్రతిష్ఠించేలా చేసుకుంటారు. దీనిని సతిపట్టానం అంటారు. ఆ విధంగా కాయాగతాన సతి సాధన చేయాలి. దృష్టి విశుద్ధి పనిచేస్తున్నప్పుడు 6 ధాతువులు అంటే పృథివీ, ఆపో, తేజో, వాయో, ఆకాశ మరియు విజ్ఞాన ధాతువులు విశ్లేషణ పూర్వకంగా అనుభూతి పొందగలిగినప్పుడు దృష్టి విశుద్ధి అనేది ప్రతిష్ఠించబడుతుంది. ఇంకా శంఖ వితరణ విశుద్ధి పనిచేస్తున్నప్పుడు పైన చెప్పిన ధాతువులు ఏర్పడడానికి కారణాలను విశ్లేషించి అవగాహన చేసుకోవడం ద్వారా ఈ శంఖ వితరణ విశుద్ధి అనేది పొందాలి. అలా దానిని ప్రతిష్ఠింప చేసుకోవాలి. వీటిని స్పష్టంగా తెలుసుకోవాలి. పృథివీ, ఆపో, తేజో, వాయు మరియు ఆకాశ ధాతువులకు కారణం కర్మ, ఇంకా చిత్తము, ఉత్తేజ మరియు ఆహారాలని అనుభూతి పరంగా విశ్లేషించి తెలుసుకోవాలి. అలాగే 6 విజ్ఞానాలకు కారణం 6 బాహ్య ఇంద్రియ విషయాలను విశ్లేషించి గ్రహించాలి. పటిపద జ్ఞాన దర్శన విశుద్ధి ఇది పంచస్కందాలకు గల 3 లక్షణాలు. అనిత్యము, దుఃఖ మరియు అనాత్మలను అనుభూతి పరంగా అర్థం చేసుకోగలిగినప్పుడే కలుగుతుంది. ఈ 3 పంచస్కందాల లక్షణాలను 6 ధాతువుల పరంగా విశ్లేషించి స్పష్టంగా తెలుసుకోవడం వలన పటిపద జ్ఞాన దర్శన విశుద్ధి కలుగుతుంది. లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధి అంటే 4 లోకోత్తర మార్గ జ్ఞానాలు. ఇవి సంక్షిప్తంగా 5 విశుద్ధులు కలిగే విధానాలు. ఈ 37 బోధిపక్షీయ ధర్మాలు భగవానుడు చెప్పిన ఆస్తులు అని చెప్పవచ్చు. అంటే కేవలం బుద్ధుడు మాత్రమే వీటిని బోధించగలడు. బుద్ధుడి వారసత్వాలు ఇవి. బుద్ధ శాసనం యొక్క వారసత్వాలు ఇవి. బుద్ధుడి శాసనంలో ఉన్న మనులు మరియు రత్నాలు విలువ కట్టలేనివి. బుద్ధ శాసనం తెలుసుకున్న వారికి ఇలాంటి మనులు రత్నాలలో కట్టిన హారాలు వారసత్వంగా లభిస్తాయి. బుద్ధ శాసనాన్ని వారసత్వంగా పొందడాన్ని శాసన దాయాద అంటారు. అంటే దాయాద అంటే వారసత్వం, అంటే వారసత్వంగా లభించిన దానిని దాయం అంటారు. వారసత్వంగా పొందడానికి ఉన్న అర్హతను దాయాద అంటారు. వారసులు వారసత్వంగా వచ్చిన దానిని పొందడాన్ని దాయజ్ఞం అంటారు. బుద్ధ శాసనాన్ని వారసత్వంగా పొందడాన్ని బుద్ధ శాసన దాయజ్ఞం అంటారు. బుద్ధ శాసనంలో 2 వారసత్వాలు ఉన్నాయి. మొదటిది అమీస వారసత్వం, రెండోది ధర్మ వారసత్వం. అమీస వారసత్వం అంటే ఒక బౌద్ధ భిక్షువు అతడికి కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకోవడానికి 4 విషయాలను వారసత్వంగా పొందుతాడు. మొదటిది భిక్షాటం ద్వారా ఆహారానికి స్వీకరించడం, రెండవది వస్త్రాలు అంటే చీవరాలు ధరించడం, రెండవది ఏకాంత నివాస స్థలం కలిగి ఉండడం, మూడవది అనారోగ్యం పాలైనప్పుడు అవసరమైన మందులు చికిత్సలు పొందడం. ఇలా 4 కలిపి పొందిన భిక్షు వారసత్వాన్ని అమీస వారసత్వం అంటారు. అంటే భౌతికంగా పొందేవి ఇవి. రెండవది ధర్మ వారసత్వం. అంటే బుద్ధ భగవానుడి ధర్మంలోని అనేక విషయాలను వారసత్వంగా పొందడాన్ని ధర్మ వారసత్వం అంటారు. దీనిలో శీలము, సమాధి, ప్రజ్ఞల సాధన, ఇంకా రెండవది 7 రకాల విశుద్ధులు. 7 రకాల విశుద్ధులు ఏంటంటే మొదటిది శీల విశుద్ధి, రెండవది చిత్త విశుద్ధి, మూడవది దిట్టి విశుద్ధి, నాలుగవది శంఖ వితరణ విశుద్ధి, ఐదవది పటిపద జ్ఞాన విశుద్ధి, ఆరవది మార్గాంగ జ్ఞాన దర్శన విశుద్ధి, ఏడవది లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధి. వీటిని ధర్మ వారసత్వం అంటారు. ఇంకా 37 బోధిపక్షీయ ధర్మాలు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. 4 సతిపట్టినాలు, 4 అధిష్టానాలు అంటే సమప్రధానాలు, 4 ఇతిపాదాలు, 5 ఇంద్రియాలు, 5 బలాలు, 7 భోజ్యంగాలు, 8 మార్గంగాలు అంటే అష్టాంగ మార్గం, అన్నీ కలిసి 37 బోధిపక్షీయ ధర్మాలు. వీటన్నిటిని కలిపి ధర్మ వారసత్వం అంటారు. ఈ ధర్మ వారసత్వం కూడా 2 రకాలుగా ఉంటుంది. లోకీయ ధర్మ వారసత్వం, రెండవది లోకోత్తర ధర్మ వారసత్వం. లోకీయ ధర్మ వారసత్వంలో శీలం, సమాధి, ప్రజ్ఞల సాధన, 6 లోకీయ విశుద్ధులు,
అంటే ఇంతకుముందు 7 రకాల విశుద్ధులు చెప్పుకున్నాంగా, వాటిల్లో ఉండే 6 విశుద్ధులు మరియు వీటికి సంబంధించిన 37 బోధిపక్ష ధర్మాలు ఈ లోకీయ ధర్మ వారసత్వంలో ఉంటాయి. ఇంకా లోకోత్తర ధర్మ వారసత్వాలలో లోకోత్తర నిర్వాణ మార్గాలు, లోకోత్తర నిర్వాణ ఫలాలు అంటే మార్గఫలాలు ఉన్నాయి కదా, శ్రోతాపత్తి, సగదగామి, అనాగామి, ఇంకా అర్హంత ఫలం. అవి పొందడానికి చేయు సాధనాభ్యాసం. లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధి మరియు 37 బోధిపక్ష ధర్మాలు వీటిలో ఉంటాయి. లౌకిక ధర్మ వారసత్వాన్ని 2 విధాలుగా విభజించారు. ఈ 2 విధానాలలో ఒక్కొక్క దానిలో 2 రకాలు ఉన్నాయి. ఒక విధానంలో ఉన్న 2 లౌకిక ధర్మ వారసత్వాలు ఏమంటే వట్ట నిశ్చిత ధర్మ వారసత్వం, రెండవది వివర్త నిశ్చిత ధర్మ వారసత్వం. రెండవ విధానంలో ఉన్న రెండవ లౌకిక ధర్మ వారసత్వాలు ఏంటంటే అనియత ధర్మ వారసత్వం, రెండవది నియత ధర్మ వారసత్వం. వీటి వారసత్వాలు ఎలా లభిస్తాయో మనం తెలుసుకుందాం. మొదటిది వట్ట నిశ్చిత ధర్మ వారసత్వం అంటే శీలం, సమాధి, ప్రజ్ఞల యొక్క సాధనలు అంటే విపశ్యన ధ్యాన సాధన విధానం. వీటిని కొనసాగిస్తూ చిత్తాన్ని నిర్మలపరుచుకుంటూ మనోవికారాలను తొలగించుకుంటూ పురోగతి సాధించే విద్యను వారసత్వంగా పొంది జీవితాంతం విపశ్యన ధ్యాన సాధన కొనసాగించడాన్ని వట్ట నిశ్చిత ధర్మ వారసత్వం అంటారు. 3 రకాలైన వట్ట చక్రాలు ఉన్నాయి, అంటే పునర్జన్మ కలిగించు దుఃఖ చక్రాలు. అవి మొదటిది క్లేశవట్ట, కర్మవట్ట, మూడోది విపాకవట్ట. ఈ 3 దుఃఖ చక్రాల నుండి విముక్తి పొందడానికి చేసే కృషిని వట్ట నిశ్చిత ధర్మ వారసత్వం అంటారు. ఈ వారసత్వాన్ని పొందిన వారు ఒక ధ్యాన సాధకుడిగా, ఒక పాలకుడికి గురువుగా, సలహాదారుడిగా, ధర్మ ప్రవచడిగా ఈ ప్రపంచంలో జీవించి ఉన్నారు. ఇలాంటి వారు మరణించినప్పటికీ వారు కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్య సంపదలు, సుఖ సౌఖ్యాలు, అన్ని రకాల ఇంద్రియ భోగాలను అనుభవించడానికి వారికి పునర్జన్మ ఉన్నత శ్రీమంతుల స్థాయిలో మానవులుగా లేకుంటే దేవతలుగా ఆయా లోకాల్లో వారి అర్హతను సారంగా ఇలాంటి అంటే వాళ్ళకి జన్మ అనేది లభిస్తుంది. ఇలాంటి ప్రగతి లాభం వట్ట నిశ్చిత ధర్మ వారసత్వం పొందడం వలన కలుగుతుంది. రెండవది వివర్త నిశ్చిత ధర్మ వారసత్వం. వివర్త అంటే నిర్వాణం అనే అర్థం. దీని ద్వారా జనన మరణ చక్రం సమాప్తమైపోతుంది. శీలం, సమాధి, ప్రజ్ఞల సాధన ద్వారా 3 రకాలైన దుఃఖభరితమైన పునర్జన్మను కలిగించే దుఃఖ చక్రాలను పరిపూర్ణంగా సమాప్తం చేసుకునే స్థితిని చేరుకోవడానికి వివర్త నిశ్చిత ధర్మ వారసత్వం అంటారు. విపశ్యన ధ్యాన సాధన చేస్తూ కుశల కర్మలను ఆచరిస్తూ నిర్వాణ ప్రాప్తిని పొందడానికి చేసే కృషి వలన అపాయ లోకాల్లో పునర్జన్మలు కలగకుండా చేసుకొని సుఖ సంతోషాలు కలిగించే భవ సంసారంలోని ఉన్నత లోకాల్లో జన్మ కలిగించే అంటే జన్మించగలిగే అంశాలు వట్ట నిశ్చిత మరియు వివర్త నిశ్చిత ధర్మ వారసత్వాలకు రెండింటికి సంబంధించినవి. కాబట్టి ఈ రెండింటిని కలిపి ఉభయ నిశ్చిత ధర్మ వారసత్వం అని అంటారు. కానీ కొన్ని పాలి గ్రంథాలలో వీటిని వేరువేరుగానే చూపించారు. ఎవరైతే వట్ట నిశ్చిత ధర్మ ఫలితాలను ప్రాప్తించుకోవాలనుకుంటారో వారు వట్ట నిశ్చిత కర్మలు చేయాలి. ఎవరైతే వివర్త నిశ్చిత ధర్మ ఫలితాలను ప్రాప్తించుకోవాలనుకుంటున్నారో వారు వివర్త నిశ్చిత కుశల కర్మలను ఆచరించాలి అని చెప్పబడింది. కానీ ఒక ఉత్తమ ధ్యాన సాధకుడు ఈ విభజనను పట్టించుకోకుండా విపశ్యన ధ్యాన సాధనను నిబ్బాన ప్రాప్తి కలిగేటంత వరకు, అర్హంతుడయ్యేటంత వరకు కొనసాగిస్తూనే ఉంటాడు. అందువలన ఇటువంటి వారు ఉభయ నిశ్చిత ధర్మ వారసత్వాన్ని పొందినటువంటి వారుగా అర్థం చేసుకోవాలి. ఇంకా అనియత ధర్మ వారసత్వం అంటే ధ్యాన సాధన కొనసాగిస్తున్న పుతుజనుల్లో కూడా వారు ఇంకా నిర్వాణ ప్రాప్తిని ప్రాప్తించుకొని కారణంగా వారిలో గొప్పదైన ఈ సత్కాయ దృష్టి అనే మిథ్యా దృష్టి అనుశయ రూపంలో అంటే లోతులో వాళ్ళకి కనబడకుండానే కొనసాగుతూనే ఉంటుంది. అంటే నిద్రాణంలో ఉన్నదాన్ని అనుశయం అని చెప్తారు. అది అనుశయంగా ఉండటం వలన అవి నివురు కప్పిన నిప్పు వలె ఉంటుంది ఈ సత్కాయ దృష్టి అన్నది. అయినా అనుకూల పరిస్థితుల్లో అది మంటలు మండిస్తూనే ఉంటుంది.
కానీ ఆ మంటలు సత్కాయ దృష్టి వలన కలుగుతున్నాయని సామాన్య పుత్తుగ్జనుడు తెలుసుకోలేడు. పుత్తుగ్జనులు కూడా నిష్ఠగా ధ్యాన సాధన చేయనప్పటికీ అప్పుడప్పుడు పాటించే శీలం, సమాధి, ప్రజ్ఞల అభ్యాసం వలన కొంత శాంతిని కలిగించే వాన చినుకులు చిత్తంలో పడుతూనే ఉంటాయి. కానీ గొప్పదైన ఆత్మదృష్టి యొక్క మంటలపై ఈ వాన చినుకులు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేక ఆవిరైపోయి అదృశ్యమైపోతూ ఉంటాయి. వారు ధ్యాన సాధన చేస్తూ శీలం, సమాధి, ప్రజ్ఞలను అభ్యసిస్తున్నప్పటికీ వారిలో బలంగా ఉన్న ఈ సత్కాయ దృష్టి, ఆత్మదృష్టి ప్రభావం వలన వారిలో అహంకారం తలెత్తుతూ ఉంటుంది. ఈ ఆత్మదృష్టి నియంత్రణలో పుత్తుగ్జనులు కూడా నేను శీలవంతుణ్ణి, శీలపాలన చేస్తున్నాను, పంచశీలాలను పాటిస్తూ ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను సమాధిని పుష్టిపరుచుకుంటూ ఉంటున్నాను, అంతర్ముఖ జ్ఞానం నాలో ఉంది, ప్రజ్ఞ అనే అంతర్ముఖ జ్ఞానం వలన నాలోని పంచస్కందాలతో కూడిన నామరూపాలను తెలుసుకుంటూ ఉన్నాను, ఈ నామరూపాల పైననే నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను గొప్పవాడిని అవుతూ ఉన్నాను, నాకు ధర్మం అంటే ఏమిటో బాగా తెలుసు, ఇతరుల కన్నా నేను జ్ఞానవంతుడిని, అంతర్ముఖ జ్ఞానం కలవాడిని అని అన్నిటికీ నేను నేను అనే ట్యాగ్ లైన్ ఇచ్చుకుంటూ, అంటే నేను పరంగా ఆలోచిస్తూ ఆ పుత్తుగ్జనుడు సత్కాయ దృష్టిని బలోపేతం చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి వారు కుశల కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పటికీ సత్కాయ దృష్టి ప్రభావం వలన వాటిని 10 మందిలో గుర్తింపు కలగాలన్న కోరికతో చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వలన చేస్తున్న కుశల కర్మలకు లభించే ఫలం చాలా సూక్ష్మంగా ఉండి మహాసముద్రంలో పడే వాన చినుకుల వలె వ్యర్థమైపోతాయి. ఈ సూక్ష్మ కుశల కర్మ ఫలితాలు ఆత్మదృష్టి ప్రభావంతో పడ్డ సూక్ష్మ వాన చినుకుల వలె ఆవిరైపోయి అదృశ్యమైపోతాయి. అందువలన వీటి వల్ల ఎలాంటి లాభం కలగదు. ఇవి పుత్తుగ్జనులలో కలిగే అనీయత తరగతికి చెందిన తాత్కాలిక ధర్మంగా అనీయత ధర్మ వారసత్వం ప్రవర్తిస్తుంది. రెండవది నియత ధర్మ వారసత్వం. నియత ధర్మ వారసత్వం నిర్వాణ ప్రాప్తి కలిగిన ఆర్యులకు లభిస్తుంది. అందువలన ఇది శాశ్వతమైనది. వీటిలో వివర్త నిశ్చిత ధర్మాలపైన చెప్పిన ప్రకారంగా ఉంటాయి. శ్రోతపర్ణుల్లో ఉన్న ఆజీవత్తమక లోకీయ శీలం, లౌకిక సమాధులు అర్యస్థితిలో స్థిరంగా ఉండి త్రిరత్నాలైన బుద్ధుడు, ధర్మము, సంఘం యొక్క మరియు లోకీయ ప్రజ్ఞలతో అవగాహన కలిగిన 4 అరెసత్యాలు ఇవన్నీ నియత తరగతికి చెందిన శాశ్వత ధర్మాలు. శ్రోతపర్ణుల్లో ఉన్న శీల, సమాధి, ప్రజ్ఞలు వారు ఈ భవ సంసారంలో ఉన్నంతకాలం వారు తీసుకుని పోతున్న జన్మలన్నింటిలోనూ శాశ్వతంగా వారిలో స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉంటాయి. అర్హులైన వారిలో లోకీయ ధర్మ వారసత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. లోకోత్తర ధర్మాలైన శీలము, సమాధి మరియు ప్రజ్ఞలు మరియు లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధులు మరియు 37 రకాల బోధిపక్షీయ ధర్మాలు అన్ని 8 రకాల లోకోత్తర చిత్తాలు ఉత్పన్నం కావడానికి దోహదపడతాయి. ఇవన్నీ వివర్త నిషిద్ధ ధర్మాలు, నియత తరగతికి చెందిన ధర్మాలు. అందువలన ఇవి శాశ్వతమైనవి. అర్హులలో ఉన్న లోకీయ శీల, సమాధి, ప్రజ్ఞలు కూడా నియత స్థాయికి ఎదిగి శాశ్వతమవుతాయి. వీటిని ప్రాప్తించుకున్న వారు అజ్ఞానులుగా, అకుశలంగా ప్రవర్తించలేరు. ఈ విధంగా బుద్ధ వారసత్వం అన్నది ప్రవర్తిస్తుంది. ఇటువంటి బుద్ధ శాసనానికి 7 వారసులు. వాళ్ళు ఎవరు అంటే బౌద్ధ భిక్షువులు, భిక్షునీలు, శ్రామణీరులు, ఇంకా సిక్కామానాలు అంటే స్త్రీలు, ఉపాసకులు, ఉపాసికలు. సిక్కామాన అంటే నేర్చుకునేవారు అని అర్థం. ఇంకా పైన చెప్పిన 7 రకాల వారసుల్లో మొదటి 5 రకాల వారసులను ఒక శాసనంలో ఉండే సమకాలికలు అని అంటారు. మిగతా 2 వారసులు ఉపాసికలు అంటే గృహస్థ ఉపాసికలు. మనుషులు, దేవతలు, బ్రహ్మల రూపంలో వేరు వేరు లోకాలలో ఉండటం వలన వీరు శాసనంలో సమకాలికులు కాలేరు. కానీ వారంతా త్రిశరణంలో ప్రతిష్ఠితులై ఉండటం వలన వీరిని కూడా భిన్నమైన వారసులుగానే పరిగణించారు.
మొదట 5 రకాల సమకాలీన వారసులు అమిస వారసత్వంలో చెప్పిన 4 అవసర అంశాలను పొందుతూ, అంటే చీవరాలు, పెండపాతం, ఇంకా కుటీరాలు, నివాస స్థలం, ఇంకా మెడిసిన్, ఇవి 4 కనీస అవసరాలు అన్నమాట. వాటిని పొందుతూ సన్యాసి అంటే భిక్షు వారసత్వాన్ని పొందగలిగిన వారు లౌకిక మరియు లోకోత్తర ధర్మ వారసత్వాలు అన్నిటినీ పైన చెప్పిన 7 వారసులు పొందగలుగుతారు. పైన చెప్పిన 5 సమకాలీన వారసులు వినయశీల మరియు సిద్ధాంతశీల నుండి వారసత్వాన్ని గ్రహిస్తారు. కానీ మిగిలిన 2 అంటే ఉపాసకులు ఒక సిద్ధాంత శీలాన్ని మాత్రమే పొందగలుగుతారు. వీరికి ఆజీవత్మక శీలం మరియు దశాంగ శీలం వర్తిస్తాయి. అంటే 8 శీలాలు ప్లస్ ఈ 10 శీలాలు మాత్రం గృహస్థ ఉపాసకులు పాటించడానికి అవకాశం ఉంటుంది. సమ్మ వాచ, సమ్మ కమ్మంత, సమ్మ ఆజీవ అనే శీల అంశాలు లోకోత్తర మార్గంలో కలిసి ఉన్నాయి. అందువలన వీటిని లోకోత్తర శీలాలు అంటారు. ఈ శీలాలను పైన చెప్పిన 7 వారసులు పొందగలుగుతారు. 7 విశుద్ధులు ఇంకా 37 బౌద్ధపక్షీయ ధర్మాలు అన్నీ శీలం, సమాధి, ప్రజ్ఞలతో కలిపి వేయబడి ఉన్నాయి. లోకోత్తర సమాధి, ప్రజ్ఞలను కూడా శీలం మాదిరిగానే అర్థం చేసుకోవాలి. బుద్ధ శాసనానికి వారసులైన 7 మొదటి 5 సమకాలీన వారసులు ఈ క్రింది ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. మొదటిది, వీరు బుద్ధ శాసనానికి సేవలు చేస్తూ ఉంటారు. రెండవది, వీరు బుద్ధ శాసనాన్ని వారి స్వప్రయోజనానికి వాడుకుంటారు. మూడవది, బుద్ధ శాసనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. నాలుగవది, వీరు త్రిపీఠిక మరియు శాసనంలోని ఇతర అంశాలు ధర్మాలను కనీసం 5000 సంవత్సరాల వరకు నిలిపి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మిగిలిన 2 అంటే ఉపాసక మరియు ఉపాసికుల ధర్మం ఏంటంటే, ఈ 2 వారసులు బుద్ధ శాసనాన్ని వారి స్వప్రయోజనానికి మాత్రమే వాడుకుంటారు. మిగతా బాధ్యతలు వీరికి ఉండవు. అందువలన బుద్ధ శాసనాన్ని వారి స్వంత ప్రయోజనానికి వాడుకుంటూ దానిని కాపాడుతూ ముందు తరాల వారికి అందించే గురుతర బాధ్యత మొదటి 5 సమకాలీనులైన వారసుల భుజస్కంధాలపైనే ఉంది. వీరి బాధ్యత మిగతా 2 వారసుల కన్నా ఎంతో ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలా ఉండాలి అంటే వీరి ప్రవర్తన ఎంతో ప్రేమ అభిమానాలతో నిండి ఉండాలి. ఉదాహరణకి 60 ఏళ్ల క్రితం అర్హుడైన గృహస్థుడు బుద్ధ శాసన నియమం ప్రకారం 7 సంవత్సరాల పసివాడు పుతుగ్జన శ్రామణుడై ఒక్కరోజు అయినప్పటికీ ఆ పసివాడికి ఆర్య గృహస్థుడు గౌరవ ప్రపత్తులతో ఆదరించవలసి ఉంటుంది. అంటే శ్రోతాపన్న స్థితి, సకదాగామి, అనాగామి స్థితిని పొందిన గృహస్థుడైనా కానీ ఎటువంటి మార్గ ఫలాలు పొందినటువంటి ఆ రోజే ప్రవజ్య తీసుకున్న శ్రామణీయుడికైనా కానీ అతను గౌరవ అభివందనలు చేయవలసి ఉంటుంది. అంటే నమస్కారం చేయవలసి ఉంటుంది. నేను శ్రోతాపన్నుని, సగదాగామి, ఇతను ఇప్పుడే ప్రవచితుడయ్యాడు అని లేదు. ఏ రోజైతే ప్రవచితుడయ్యాడో అప్పుడు గృహస్థుడికి భిన్నమని చెప్పవచ్చు. సో ఆర్య గృహస్థుడు అంటే అతడు మార్గఫలాలు పొందిన గృహస్థుడైనా కానీ ఆ శ్రామణీయుడికి గౌరవ అభినందనలు తెలపవలసి ఉంటుంది. అలాగే అర్హంతుడైన బౌద్ధ భిక్షువు 1 గంట క్రితమే ఈ భిక్షు జీవితం అంటే సన్యాస జీవితం గ్రహించిన పుతుగ్జన భిక్షువులను ఎంతో గౌరవంగా చూడాల్సి ఉంటుంది. అంటే అతడు అర్హంతుడైన తర్వాత ఒకవేళ అతడికి మరణం వస్తే చనిపోతాడు, లేకపోతే కనుక తప్పకుండా భిక్షువు అయి తీరుతాడనమాట అర్హంతుడైన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి గృహస్థ జీవితంలో ఉండాలని ఉండదు. అయితే అటువంటి అర్హంతుడైన తర్వాత భిక్షువైన ఎటువంటి మార్గ ఫలాలు పొందని ఇంతకుముందు ఇతని కన్నా ముందే ప్రవచ తీసుకున్న భిక్షువులకి ఇతను గౌరవించాల్సి ఉంటుంది.
అంటే అర్హంతుడైన భిక్షువు, అతడికన్నా సీనియర్ అయిన భిక్షువు ఎటువంటి మార్గఫలాలు పొందకపోయినా కానీ అతన్ని గౌరవ అభిమానాలతో చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బుద్ధ శాసన వారసులు ప్రవర్తించవలసి వస్తుంది. నిర్వాణ ప్రాప్తి కొరకు ఎవరైతే బుద్ధ శాసనంలోని ధర్మాలను అనగా శీల, సమాధి, ప్రజ్ఞల శిక్షణ, 7 విశుద్ధులు మరియు 37 బోధిపక్షీయ ధర్మాలు, 8 లోకోత్తర నిర్వాణ ధర్మాలు అనగా మొదటిది 4 లోకోత్తర నిర్వాణ మార్గాలు మరియు లోకోత్తర నిర్వాణ ఫల ధర్మాలు అంటే సోతపత్తి, సగదాగామి, అనాగామి, అర్హంత వాటి ఫలాలు. వాటిని సాధన చేస్తున్నారో వారందరినీ సుపటిపన్న వ్యక్తులు అంటారు. వీరిని ఉజుపత్తి పన్న వ్యక్తులు, న్యాయపటిపన్న వ్యక్తులు మరియు సామీచిపటిపన్న వ్యక్తులు కూడా అని కూడా అంటారు. వీరంతా పుతుగ్జనులే అయినప్పటికీ వీరందరినీ శ్రోతపన్న మార్గ సాధకులుగా పరిగణించవచ్చు. బుద్ధ శాసనంలో వీరిని ధమ్మానుధమ్మ పటిపన్న ఆర్యులుగా పరిగణిస్తారు. వీరు ఇంకా పుతుగ్జనులుగానే ఉన్నారు. పరమార్థపరంగా ఆర్యులు కాలేదు. వీరు సామాన్యులు ధరించే ఆకర్షణీయమైన దుస్తులు ధరించినప్పటికీ బుద్ధ ధర్మాన్ని సాధన చేస్తున్న కారణంగా శీలపాలన చేస్తూ సమాధి, ప్రజ్ఞల సాధన కొరకు ధ్యాన సాధన చేస్తున్న కారణంగా వారిని పుణ్యాత్ములు, నిర్మలులుగానే గుర్తించాలి. ఇలాంటి వారిని శ్రమణులు అంటే సన్యాసులుగానే బుద్ధ శాసనం గుర్తించింది. బుద్ధ శాసనం యొక్క వారసత్వాలలో మంచి వారసత్వం, చెడు వారసత్వం అని 2 రకాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ వారసత్వాలను పొందిన వారసులు కూడా మంచి వారసులు, చెడు వారసులు అని కూడా 2 రకాలుగా ఉంటారు. పైన చెప్పినట్లుగా బుద్ధ శాసన వారసత్వం అమీస వారసత్వం ఇంకా ధమ్మ వారసత్వం అని 2 రకాలుగా ఉంటుంది. అమీస వారసత్వం తిరిగి 3 రకాలుగా ఉంటుంది. అదేంటంటే పచ్చయ అమీస వారసత్వం, 2వది లోకామిస వారసత్వం, 3వది వట్టామిస వారసత్వం. ఈ వారసత్వం పొందిన వారసులకు భిక్ష ద్వారా ఆహారం తేలికగా లభిస్తుంది. కాషాయ వస్త్రాలు, నివాస స్థలాలు మరియు మందులు, చికిత్సలు సులువుగా లభిస్తాయి. వీటన్నిటిని పచ్చయ అమీస వారసత్వంగానే లభిస్తాయి. వీరికి లభించే గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లోకామిస వారసత్వంగా లభిస్తాయి. ఈ కారణంగానే వీరు గురువులుగా, ఉపాధ్యాయులుగా, పాలకులకు సలహాదారులుగా, మంత్రులుగా, శ్రీమంతులుగా, అధికార హోదా కలిగిన వారుగా, ధర్మబోధకులుగా వారికి హోదా లభిస్తుంది. ఇవన్నీ వీరికి లోకామిస వారసత్వంగానే లభించాయి. బుద్ధుడు పరినిర్వాణాన్ని పొందడానికి ముందే భవిష్యత్తులో బుద్ధ శాసనం పట్ల జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నాడు. తాను గతించిన తర్వాత ఈ బుద్ధ శాసనం అమీస వారసత్వంలో ఉన్న 3 రకాల వారసులు చేసే అతిచర్యల వలన పతనమైపోతుంది. ఏ విధంగా అయితే సముద్రం మధ్యలో ఉండే ద్వీపాలు తుఫాను వచ్చినప్పుడు ఉధృతమైన కెరటాలలో ఎలా మునిగిపోతాయో అలాగే బుద్ధ శాసనం కూడా ఈ అమీస వారసులు అతి చాదస్తం వలన మునిగిపోతుంది, పతనమైపోతుంది అని బుద్ధుడు ఆ రోజే తెలుసుకున్నాడు. అమీస వారసత్వంలో ఉన్న 3 రకాల వారికి బుద్ధ శాసనాన్ని రక్షించగల శక్తి లేదు. అంటే వాళ్ళు కేవలం భిక్షువుగా ఉండి ఎటువంటి మార్గఫలాలు పొందని వారు అని చెప్పవచ్చు. అందువలన బుద్ధ శాసనంలో వారిని చేర్చుకోవడానికి మొదట్లో బుద్ధుడు ఇష్టపడలేదు. అంటే లాభ సత్కారాల గురించి ఆలోచించే వాళ్ళని ఆయన ఇప్పుడు కూడా ప్రోత్సహించేవాడు కాదు. అందువలన వారు చెడ్డ వారసులుగా పరిగణింపబడ్డారు. ఇంకో పక్క 37 బోధిపక్షీయ ధర్మాలు, సతిపట్టణాలను సాధన చేసేవారు బుద్ధుడిని సంతోషపెట్టాయి. బుద్ధ శాసనంపై కల ఆందోళనను వీరు కొంతవరకు తగ్గించారు. అందువలన వీరందరూ బుద్ధ శాసనానికి మంచి వారసులుగా బుద్ధుడు గుర్తించాడు. ఎందుకంటే వీరి వలనే బుద్ధ శాసనం రక్షింపబడి ముందు తరాల వారికి అందుతుందని ఆయనకి బాగా తెలుసు. ఆ రోజుల్లో అమీస వారసులు కొన్ని నియమాలను అతి చాదస్తంగా పాటించేవారు. వాటిల్లో కొన్ని అంటే ఈ శ్మశానంలోనో పెంట కుప్పలపైన పారేసిన పనికిరాని వస్త్రాలతో వారు ధరించాల్సిన దుస్తులను తయారు చేసుకునేవారు. ఇంకా దుర్వాసన గల పశువుల మూత్రాన్ని మందుగా వాడడం, కావాల్సిన దానికన్నా ఎక్కువగా భిక్ష ద్వారా ఆహారాన్ని, కానుకలను స్వీకరించడం, ఇంకా
పిండ ప్రదానాలలో ఇచ్చే ఆహారాన్ని భిక్ష ద్వారా స్వీకరించడం లాంటివి బుద్ధుడు ఆయనకి ఇష్టం లేకపోయినా స్వీకరించాల్సి వచ్చింది. ఆయన ఎంతో ముందు చూపుతో ఈ నియమాలను బుద్ధ శాసనంలో చేర్చాడు. ఎందుకంటే బుద్ధ శాసనం దీర్ఘకాలం నిలదొక్కుని ముందు తరాల వరకు లభించాలని ఆయన ఆరాటపడ్డాడు. 5,000 సంవత్సరాల పాటు ఈ పరియత్తి బుద్ధ శాసనాన్ని కలుషితం కాకుండా కాపాడగలగటం అంటే మాటలు కాదు. కాలం గడిచిన కొద్దీ మానవుల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. నీతి నియమాలు పతన అవస్థలో ఉంటాయి. మనుషులలో శరీర దృఢత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువలన బుద్ధుడు ఎంతో ముందు చూపుతో రానున్న కాలంలో సంఘ సభ్యులకు బుద్ధ శాసనాన్ని రక్షించగలిగే శక్తి సామర్థ్యాలు అన్నవి తగ్గిపోతూ ఉంటాయి. శాసనాన్ని రక్షిస్తూ సభ్యులకు ఇష్టం లేని నియమ నిబంధనలు పాటించడం కష్టమవుతుంది. రానున్న తరాల వారికి ఇలా చేయడం కఠినమైన నిబంధనలను పాటించగలగడం వారి వల్ల కాదు. అందువలన బుద్ధ శాసనంలోని నియమాలను కొంతవరకు సడలించి కావలసిన దానికన్నా వారికి అవసరమైన వస్తు విషయాలను సమకూర్చుకుంటూ అతిరేక లాభాన్ని పొందడానికి బుద్ధుడు అంగీకరించాడు. అంతేకాకుండా ఎవరిలోనైతే పారమీలు పరిపక్వం కాకుండా ఉంటాయో వారు దాన ధర్మాలు, శీల పాలన, ఇతరులకు సహాయం చేసి కుశల కర్మలు ఆచరించడం వారికి చాలా కష్టమవుతుంది. వీటిని సరిగా ఆచరించకపోవడం వలన వారు అపాయలోకాల్లో పునర్జన్మించకుండా ఉండటం కూడా ప్రశ్నార్థకమవుతుంది. అందువలన ముందు తరాల వారికి కొంత వెసులుబాటు కల్పించకపోతే వారు ప్రగతి సాధించలేరు. దీర్ఘకాలం ఈ భవ సంసారంలోనే తిరిగాడాల్సి వస్తుందని ఆలోచించి బుద్ధుడు ఈ అతిరేక లాభాన్ని అంగీకరించాడు. బుద్ధుడు బయట నియమాలను తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ధ్యాన సాధన ద్వారా లభించే చిత్త నిర్మలత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అందువలన దీనికి ఆటంకం కాని కొన్ని నియమాలను ఆయన సరళీకరించాడు. ఎటువంటి వారసులు అయినప్పటికీ వారు చేసే ధ్యాన సాధనే వారిని రక్షిస్తుంది. దీని ద్వారా అమీస వారసులు కూడా పతనం కాకుండా రక్షింపబడతారు అని ఆయన భావించాడు. అందువలన బుద్ధుడు ఇలా బోధించాడు. ఏమనంటే, తెలివైన వారు తనను తాను ఉద్ధరించుకోవడానికి జీవితంలో ఉన్న యవ్వనం, ఇంకా మధ్య వయస్సు, ముసలితనం అనే 3 స్థాయిల్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ధ్యాన సాధన చేసి అంతర్ముఖ జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని చిత్తాన్ని నిర్మలపరచుకోవాలి. మనోవికారాలను తొలగించుకోవాలి. మిథ్యా దృష్టిల నుండి బయటపడాలి. ఒక వ్యక్తి యవ్వనుడిగా ఉన్నప్పుడు ధర్మాన్ని గురించి ఆలోచించకుండా జీవించినట్లయితే కనీసం మధ్య వయసులోనైనా ధర్మాన్ని పాటిస్తూ ధ్యాన సాధన చేయాలి, శీలపాలన చేయాలి. ఇలా కూడా చేయలేనప్పుడు కనీసం 60 ఏళ్ళ వృద్ధాప్యంలోనైనా శీలపాలన చేస్తూ ధ్యాన సాధన తప్పకుండా చేసి చిత్తాన్ని నియంత్రించుకుంటూ శీలం, సమాధి, ప్రజ్ఞలను అభ్యసించాలి. ప్రతి ఒక్కరూ కనీసం ముసలితనంలోనైనా వివేకంతో కళ్ళు తెరిచి జరిగిందేమో జరిగిపోయింది, ఇక ముందైనా పవిత్రంగా జీవించాలి అని ఆలోచించుకొని శీలపాలన చేసుకుంటూ సమాధి ప్రజ్ఞలను ధ్యాన సాధన ద్వారా వృద్ధి చేసుకుంటూ చిత్త నిర్మలతలను ప్రాప్తించుకొనవచ్చును. కనీసం వృద్ధాప్యంలోనైనా స్వార్థాన్ని విడిచి దాన ధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయపడుతూ కుశల కర్మలను భవిష్య జన్మలలో సుఖపడటానికి తప్పక ఆచరించాలి. అలా జరిగినప్పుడు చిత్త నిర్మలతను ప్రాప్తించుకొని పవిత్రతను పొంది ఈ అమీస తృష్ణ అనే సముద్రంలో జారిపోకుండా, అంటే వాటిల్లో పడిపోకుండా ఉండి అధోలోకాల్లో పునర్జన్మను తప్పించుకోగలుగుతారు. సాధన మొదలుపెట్టాక దానిని మధ్యలో వదిలివేయకూడదు. జీవితకాలమంతా నిరంతరంగా ధ్యాన సాధన కొనసాగించాలి. ఈ బోధిపక్షీయ ధర్మాల్లో మనసును ప్రతిష్ఠింప చేసుకోవాలి. అమీస వారసత్వాన్ని అంటిపెట్టుకొని ఉండే స్వభావాన్ని విడిచిపెట్టి, అంటే కేవలం భౌతికంగా లభించే విషయాల గురించి ఆలోచిస్తూ ఉండకుండా ధ్యాన సాధన సరైన పద్ధతిలో కొనసాగించాలి. ఇలా సాధన నిర్వాణ ప్రాప్తి కలిగే అయ్యేంతకంత వరకు తప్పక కొనసాగించాలి. లభించిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. సాధకుడు 4 ఆర్యవంశ ధర్మాలలో ప్రతిష్ఠింపబడాలి. అవి ఏమిటంటే
చీవర సంతోషం అంటే దొరికిన వస్త్రాలతో తృప్తి పడటం. రెండవది పిండపాత సంతోషం అంటే భిక్ష ద్వారా దొరికిన ఆహారంతో తృప్తి పడటం. మూడవది సైనాసన సంతోషం అంటే దొరికిన నివాస స్థలాలతో తృప్తి పడటం. నాలుగవది భావనారామ అంటే ధ్యాన సాధనను బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా చేస్తూ ఆనందించడం. మనిషి అమీస వారసత్వ తృష్ణులలో వాటితో మునిగి తేలుతున్నప్పుడు అపాయ లోకాల్లో పునర్జన్మను తప్పించుకోలేడు. ఏ విధంగా అయితే ఇనుముకి తుప్పు పట్టినప్పుడు అది ఆ ఇనుముని తినివేస్తుందో, అలాగే ఈ అమీస తృష్ణల ద్వారా జాగ్రత్తమైన కర్మలు ఆ మనిషిని ఏ ఆటంకం లేకుండా అపాయ లోకాల్లోకి తీసుకొని పోతాయి. అమీస తృష్ణలను వివరించడానికి ఒక కింది ఉదాహరణను చూద్దాం. ఒక ఐశ్వర్యవంతుడి దగ్గర కొన్ని కోట్ల విలువ గల వెండి, బంగారం, వజ్రాలు ఉన్నాయనుకుందాం. దొంగల భయం వలన ఐశ్వర్యవంతుడు వాటిని భూమిలో పాతిపెట్టి భద్రపరిచాడు. తన జీవిత అవసరాలు తీర్చుకోవడానికి కొంత ధనాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు. దీని ద్వారా తినుబండారాలు, వస్త్రాలు మొదలైనవి కొనుగోలు నిమిత్తం వాడుకుంటూ ఉన్నాడు. ఈ ఐశ్వర్యవంతుడికి 6 కుమారులు ఉన్నారు. ఐశ్వర్యవంతుడి ఆస్తిని 6 సమాన భాగాలుగా పంచుకున్నారు. జీవిత అవసరాలు తీర్చుకోవడానికి ఉన్న ధనాన్ని పంచుకుంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు నగదుగా లభించాయి. అలాగే భూమిలో పాతి ఉంచిన సంపదను కూడా 6 సమభాగాలుగా కొడుకులు పంచుకున్నారు. ఇలా పాతిపెట్టిన సంపద ఎవరి భాగాన్ని వారు భూమిని తవ్వి తీసుకున్నప్పుడే దక్కుతాయి. అప్పటిదాకా ఆ సంపద అంతా భూమిలోనే పాతి పెట్టబడి ఉంటుంది. వీరిలో ఒక కొడుక్కి దురాశ ఎక్కువగా ఉంది. అతడికి నగదు రూపంలో లభించిన వాటా పట్ల సంతృప్తి కలగలేదు. అందువలన అతడు భూమిలో పాతిపెట్టిన దానిని కూడా తెచ్చుకొని సుఖభోగాలను అనుభవించాలి అనుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు అయిపోయేదాకా వేచి ఉండడం అవసరం అనుకున్నాడు. భూమిలో పాతిపెట్టి ఉంచిన తన వాటా సంపదను తెచ్చుకొని అందరిలోకి ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఇంకో కొడుకులో గొప్పగా కష్టపడి పనిచేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందువలన అతడు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తూ అదనంగా డబ్బు సంపాదించుకొని ధనవంతుడయ్యాడు. ఇతడు భూమిలో పాతిపెట్టి ఉంచిన సంపద జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. మరొక కొడుకు కష్టపడకుండా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. వారసత్వంగా వచ్చిన సంపద ఉంది కదా, దానిని ఖర్చు పెట్టుకుంటూ ఎందుకు ఆనందించకూడదు అని ఆలోచించుకొని తన వాటా సంపదను భూమి నుండి తవ్వి తెచ్చుకొని ధనవంతుడయ్యాడు. 4వ కొడుకు తెలివైనవాడు, జ్ఞానవంతుడు. అతడు తన వాటా సంపదను భూమి నుండి తవ్వి తెచ్చుకొని ఒక ఫ్యాక్టరీ కట్టాడు. దాని ద్వారా అంతులేని డబ్బు సంపాదించి ధనవంతుడయ్యాడు. 5వ కొడుకు ఎలాంటి దురాశ లేదు. తనకి లభించిన నగదు డబ్బు చాలు అనుకున్నాడు. భూమిలో పాతిపెట్టిన డబ్బు తెచ్చుకోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అతడు ఉన్నదానితో తృప్తిపడి జీవిస్తూ ఉన్నాడు. 6వ కొడుకుకి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే అలవాటు ఉంది. అందువలన అతడు కూడా భూమిలో పాతిపెట్టిన సంపదను తెచ్చుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఈ ఉదాహరణలో బుద్ధుడు ఐశ్వర్యవంతుడైన తండ్రి వంటివాడు. శీల విశుద్ధి మరియు పరియత్తి జ్ఞానం 2 నిత్య జీవితంలో వాడుకోవడానికి ఉంచుకున్న ధనం వంటివి. చిత్త విశుద్ధి ద్వారా పొందిన అర్పణ సమాధులు మరియు వాటి వల్ల కలిగిన అభిజ్ఞలు అంటే సైకిక్ పవర్స్, అవి భూమిలో పాతిపెట్టిన వెండి సంపద వంటివి. 4 లౌకిక ప్రజ్ఞ విశుద్ధులు అంటే దిట్టి విశుద్ధులు, అవి పాతిపెట్టిన బంగార సంపద వంటివి. లోకోత్తరం జ్ఞాన దర్శన విశుద్ధి పాతిపెట్టిన రత్నాల సంపద వంటివి. సామాన్య పామరులు మరియు బుద్ధ శాసనంలో ఉండే భిక్షువులు 6 కొడుకుల వంటి వారసులు అన్నమాట. బుద్ధ శాసనంలోని ఇద్దిపాద ఇంకా చంద అంటే ఇంతకుముందు చెప్పుకున్నాము, ఏదైనా పొందాలి అనే కోరిక, అంటే వాళ్ళకి బుద్ధ శాసనంలో మార్గఫలాలు పొందాలి అనే కోరిక ఉండడాన్ని చంద అంటారు. ఆ చంద కలవారంతా పై ఉదాహరణలో చెప్పిన మొదటి కొడుకు వంటి వారు. మొదటి కొడుకులో
ఉన్నట్టే దురాశ కలిగినటువంటి వారు. అందువలన వీరు శీల విశుద్ధి పై ఎత్తి జ్ఞానాలను పొంది తృప్తి పడరు. ఇంకా ఉన్నతమైన విశుద్ధులను ప్రాప్తించుకోవాలని కోరికతో ఉండి వాటిని సాధించేంత వరకు నిద్రపోకుండా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఎవరిలోనైతే ఇద్దిపాద వీర్యం ఉంటుందో, అంటే వీర్యం అంటే పట్టుదల, కృషి అని చెప్పవచ్చు, వారు ఐశ్వర్యవంతుడై రెండో కొడుకు వంటి వారు. వీరిలో కష్టపడి పనిచేసే మనస్తత్వం చాలా అధికంగా ఉంటుంది. వీరు ఇంకా పొందని వాటిని సాధించడానికి నిరంతరం పాటుపడుతూ ఉంటారు. అలా కృషి చేస్తూ సంతోషంగా మనశ్శాంతితో జీవిస్తారు. వారు పొందని వాటిని పొందడానికి నిరంతరం పాటుపడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే చిత్త ఇద్దిపాదాన్ని ప్రాప్తించుకొని ఉంటారో వారు ఐశ్వర్యవంతుడి మూడో కొడుకు వంటి వారు. కష్టపడకుండా అన్నీ లభించాలి అనుకుంటారు. వీరికి ఇష్టమైన విషయాలను అంటిపెట్టుకొని ఉండే స్వభావం, రాగతృష్ణలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏదైనా పని చేయడం వలన అధిక లాభాలు కలుగుతాయని తెలిసినప్పుడు దానిని అంటిపెట్టుకొని ఉంటారు. దానిపై నుండి దృష్టిని మరల్చలేకపోతారు. ఎవరైతే ఇద్దిపాద ప్రజ్ఞను ప్రాప్తించుకొని ఉంటారో వారు ఐశ్వర్యవంతుడి నాలుగో కొడుకు లాంటి వారు. వీరు తెలివైన వారు, జ్ఞానవంతులు. ఇలాంటి వారు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందాలి అనే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఎక్కువగా ఆనందించగలుగుతారు. జ్ఞాన సాధన ఎంత కఠినంగా ఉన్నప్పటికీ వీరు సంతోషంగానే ఆ జ్ఞానాన్ని ప్రాప్తించుకుంటారు, అధిక లాభాన్ని పొందగలుగుతారు. ఎవరిలోనైతే ఎలాంటి ఇద్దిపాదాలు ఉండవో వారిలో హీనమైన కోరికలు ఉంటాయి. అంటే వీరిలో వీర్య, సమాధి, ప్రజ్ఞలు అనుశయంగా ఉంటాయి. వీరు ఐశ్వర్యవంతుడి ఐదో కొడుకు వంటి వారు. వీరు పాతిపెట్టిన సంపదను తెచ్చుకొని పడిపోతారు. వీరిలో శ్రద్ధ కానీ కోరికలు కానీ ఉండవు. ఈ మూర్ఖులకు ప్రయత్నిస్తే ఈ జన్మలోనే ఉన్నతమైన విశుద్ధులు లభించగలవని తెలుసుకోలేకపోతారు. వీరిలో ప్రయత్నం అంటే వీర్యం అన్నది బహిర్గతం కానందున వీరికి దేనినైనా సాధించాలన్న కోరిక ఉండదు, ప్రయత్నం కూడా ఉండదు. అందువలన ఇది మన వల్ల కాదు అని ప్రతి పనిని తిరస్కరిస్తూ ఉంటారు. వీరిలో చేతన అన్నది బలహీనంగా ఉండటం వలన వారి చిత్తాలు కొత్త పనులపై దృష్టిని కేంద్రీకరించలేకపోతుంది. వీరి చిత్తాలలో ఏకాగ్రత, సమాధి అన్నది కొరబడుతుంది. అందువలన వీరు కొత్త విషయం వినగానే అది సరైనదే అని ఒప్పుకుంటారు. అంతవరకు పాటించిన విషయం తప్పు అని అనుకుంటారు. ఎందుకంటే వీరిలో జ్ఞానం లేని కారణంగా తెలివితేటలు కూడా ఉండవు. అందువలన ఏ పని చేయాలని చెప్పినప్పటికీ అవి మా వల్ల కాదు అని తప్పించుకుంటారు. ఇంకా బుద్ధ శాసనంలో సామాన్య పామరులు భిక్షువులతో ఎవరిలోనైతే శీలపాలన సరైన విధంగా ఉండదో అలాంటి వారంతా ఐశ్వర్యవంతుడి ఆరో కొడుకు వంటి వారు. వీరు సామాన్య జనులకు బుద్ధ శాసనంలోని ధర్మం తెలియకపోవడం వలన, శీలపాలన చేయకపోవడం వలన, ఆత్మదృష్టి కలిగి ఉండటం, అలాగే భిక్షువులు మరియు శ్రామణీయులు సరైన విధంగా సన్యాస నియమ నిబంధనలు పాటించకపోవడం వలన వీరిలో మంచి గుణగణాలు ఉండవు. అందువలన వీరు చేసే పనులు కూడా పాపకర్మలే అవుతాయి. అలాంటి వారు బుద్ధ శాసనానికి చెడ్డ వారసులుగానే పరిగణింపబడతారు. ఎందుకంటే ఈ భిక్షువులు ఇంకా శ్రామణీయులు దుడ్డ సంకల్పం లేని కారణంగా వీరు బుద్ధ శాసనానికి దూరంగా తొలగిపోయి వారసత్వాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుంటారు. బుద్ధ శాసనంలోని వారసులను అనితమ వారసులు మరియు నియత వారసులు అని కూడా విభజించవచ్చును. ఎవరైతే ఒక్కసారి కూడా ధ్యాన సాధన విద్య నేర్చుకోకుండా అనిత్య జ్ఞానం మరియు అనాత్మ జ్ఞానాలను తెలుసుకోలేకపోయారో వారంతా బుద్ధ శాసనానికి అనియత వారసులు అవుతారు. వీరు ఎప్పటికైనా బుద్ధ ధర్మాన్ని నేర్చుకొని అభ్యసిస్తారో లేదో అన్నది ఎవరూ చెప్పలేరు. అసలు వీరు బుద్ధ శాసనాన్ని అంగీకరిస్తారా లేక దాన్ని నాశనం చేస్తారా అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఈ జన్మలో కూడా కొంతమంది బుద్ధ శాసనాన్ని గురువు ద్వారా పొంది కొంతకాలం పాటించి తర్వాత దానిపై విశ్వాసం సడలిపోయి దానిని తక్కువగా అంచనా వేసి ఈ ధ్యాన విధానం చాలా కష్టం, దీన్ని మనం చేయలేమో అని భావించి వేరొక గురువును ఆశ్రయించి మరొక ధ్యాన విధానాన్ని నేర్చుకునేవారు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఇలా
వీరు దేని మీద నమ్మకం లేకపోవడం వలన దేని మీద శ్రద్ధ వహించరు, సాధన చెయ్యరు. వీటిని పుత్తుజనులు అని అందుకే పిలుస్తారు. ఇంకా వీరు గతంలో పొందిన అనేక జన్మలు ఆధ్యాత్మికంగా తమ గురువులను ఎన్నుకోవడంలో స్థిరత్వాన్ని పాటించలేకపోయారు. వీరి సిద్ధాంతం ఒకటే, కష్టపడకుండా గొప్ప ఫలితాలు కలగాలి. అందువలన దీనికన్నా మరొకటి సులువుగా ఉంది కదా, దానికన్నా ఇంకొకటి సులువుగా ఉందని దేని మీద స్థిరత్వం లేకుండా అనేక మంది గురువులను మార్చుకుంటూ దేన్ని సరిగ్గా సాధన చేయరు, ఏ సాధనలోనూ ప్రతిష్ఠితులు కాలేరు. ఇలాంటి వారు సర్వోన్నతమైన బుద్ధ శాసనంలో ధర్మాన్ని నేర్పే విద్య లభించినప్పటికీ దానిని నమ్మరు. దీనిలో చాలా కష్టాలు ఉన్నాయి, ఇది మనం చేయలేమని అమూల్యమైన విద్యను నేర్చుకుంటున్నప్పటికీ సాధన చేయకుండా వదిలిపెడతారు. ఇంకా ఏ దేవుడి పైన జపం చేస్తే తొందరగా ముక్తి లభిస్తుందని బ్రహ్మను లేకపోతే వారికి ఇష్టమైన దైవాన్ని శరణు పొందుతారు. మరికొందరు సూర్యుని, చంద్రుని, గ్రహాలను, ఇంకా దైవిక శక్తులను అరుదుగా, ఇంకా భూత పిశాచ రాక్షసులను ఆరాధిస్తూ క్షుద్ర శత్రువుల కొరకు ఉపాసించే వారు కూడా చాలామంది ఉన్నారు. మరికొందరు సర్పదేవతలను, పుణ్య నదులను, అడవులు, వృక్షాలు, కొండలు, అగ్ని, ఇంకా నీళ్ళని, ఇలా దేనికదే గొప్ప శక్తి అని, నదుల్లో స్నానం ఆచరించడం వలన పాపాలన్నీ తొలగిపోతాయని, పుష్కర స్నానం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, వృక్షాలలో దేవతలు ఉన్నారని, కొండపై దేవుడు వెలిశారని భ్రమపడుతూ వాటిని పూజిస్తూ ఉంటారు. మరికొందరు నాగదేవతలను పూజిస్తే సర్పభయం తొలగిపోతుందని, అగ్నిలో అగ్నిదేవుడు ఉన్నాడని ఆయన్ని పూజిస్తే అగ్ని ప్రమాదాలు కలగవని భ్రమపడుతూ ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని దాన్ని ప్రాప్తించుకోవడానికి వేరు వేరు విషయాలపై శ్రద్ధతో ఆరాధించే సామాన్య పామరులు కోక్కొల్లలుగా ఉంటారు. ఈ ప్రజలంతా సత్కాయ దృష్టి గల పుతుగ్జనులు, అనేక మిథ్యా దృష్టిని కలవారు. ఇలా వీరు ఎంతెంతగా గురువులను మార్చేస్తూ దొంగ గురువులను ఆశ్రయిస్తూ తిరుగుతూ ఉంటారు, అంతంతగా వీరంతా అధోగతి అపాయలోకాలకు దగ్గరవుతూ ఉంటారు. అందువలన పుతుగ్జన స్థితి ఎంతో భయంకరమైనది, ఎంతో తుచ్చమైనది కూడా. పుతుగ్జనుడు గురువును మార్చిన ప్రతిసారి ఆ కొత్త గురువు ద్వారా కొత్త నియమ నిబంధనలు ఇంకా బోధనలు అతడికి లభిస్తాయి. ఈ మార్గదర్శకంలో అతడు పయనించాల్సి వస్తుంది. ఆ రోజుల్లో కొన్ని విచిత్రమైన వ్రతాలు ఉండేవి. అవేంటంటే గోశీల వ్రతం అని. గోశీల వ్రత ధర్మం ప్రకారంగా అతడు గోవులాగా ప్రవర్తిస్తూ చేతులను నేలపై ఆనించి కదులుతూ ఉంటాడు. అంటే ఒక గోవులాగా నడుస్తూ ఉంటాడు, తినేది కూడా గోవులాగా చేస్తూ ఉంటాడు. అలాగే మరికొన్నిసార్లు కుక్కర వ్రతం అని పాటిస్తూ, అంటే ఆ పుతుగ్జనుడు కుక్క వలె ప్రవర్తిస్తూ కుక్క ధర్మాలను, అంటే అవి ఎలా అయితే అలవాట్లు కలిగి ఉంటాయో ఆహారం తినడం, నాలుగుతో నాకడం, ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. కుక్కర వ్రతం అంటారు దీన్ని. మరికొన్నిసార్లు గుర్రాల వలె, ఏనుగుల వలె ప్రవర్తిస్తూ ఎంతో గొప్పగా సాధన చేస్తున్నామని భ్రమపడుతూ ఉండేవాళ్ళు. శీలపాలనలో కూడా శీల నిబంధనల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మూర్ఖులైన పుతుగ్జనులు ఎంతెంత ఎక్కువగా ఈ మిథ్యా దృష్టిలపై ఆధారపడి సాధనలు చేస్తూ ఉంటారు, అంతంతగా వీరు భవ సంసార సముద్రంలో లోతుల్లోకి మునిగిపోతూ అధోలోకాలు ఇంకా నరకలోకాలు పునర్జన్మిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఈ భయంకరమైన లోకాల నుండి బయటపడడం ఎంతో కష్టమైన విషయం. కొన్ని కల్పాల దీర్ఘకాలం వీరు ఆ భయానక పరిస్థితులను ఎదుర్కొంటూ జీవించాల్సి వస్తుంది. పుతుగ్జనులు అజ్ఞానంతో చేసే లెక్కలేనన్ని తప్పిదాలు ఇంకా దొంగ గురువులను ఆశ్రయించడం వల్లనే కలుగుతూ ఉన్నాయి. ఈ దొంగ గురువుల దృష్టి అంతా శిష్యులు ఇచ్చే ఈ దాన ధర్మాల పట్ల వాటికి అనుకూలపైనే ఉంటుంది తప్ప పుతుగ్జనుడి బాగోగులపై ఉండదు. ఆ దొంగ గురువులు తమను ఆశ్రయించిన వారికి ఎంత హాని చేస్తున్నారో ఆ దొంగ గురువుకి తెలియదు, వారిని ఆశ్రయించిన పుతుగ్జనుడికి తెలియదు. ఇలా చాలా చాలా అరుదుగా లభించిన మానవ జన్మ అన్నది వ్యర్థమైపోతుంది. మంచి గురువు లభించడం అనేది ఎంతో పూర్వ సుకృతం ఉన్నవాడికే లభిస్తుంది. అలాంటి వారు సరైన మార్గాలలో పయనించి సద్గతి పొందుతారు. ఇలాంటి వారు చాలా తక్కువ మందే ఉంటారు. దొంగ గురువుల పాల్పడిన వారు అసంఖ్యాకంగా ఉంటారు.
వీరంతా అపాయ లోకాల్లోకి, నరక లోకాల్లో పునర్జన్మించడానికి సిద్ధంగా ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఉండదు. జీవించి ఉండగానే సరైన మార్గాన్ని ఎన్నుకోవాలని అందరూ తెలుసుకోవాలి. ధ్యాన సాధన లేకుండా ఆధ్యాత్మిక మార్గాలలో పురోగతి సాధించలేరు. పుస్తకాల ద్వారా వచ్చిన జ్ఞానం మీ జ్ఞానం కాలేదు. అంతర్ముఖ జ్ఞానం ద్వారా అనుభూతిపూర్వకంగా తెలుసుకున్న వాస్తవ విషయాలే మీ జ్ఞానం అవుతుంది. ధ్యానాలన్నింటిలోకి లోకోత్తర మార్గాన్ని చేర్చగలిగే విపశ్యన ధ్యానమే సర్వోన్నతమైంది. మిగతా ధ్యానాలన్నీ బ్రహ్మలోకాల వద్దే ఆగిపోతాయి. బ్రహ్మలోకాలన్నీ బహుసంసారంలో ఉన్న ఉన్నత లోకాలే. బ్రహ్మలకు కూడా జనన మరణాలు ఉంటాయి. అక్కడ మరణించిన బ్రహ్మ అధోలోకంలో ఏ కుక్కగానో లేకపోతే ఏ జంతువుగానో పునర్జన్మించే అవకాశం తప్పకుండా ఉంటుంది. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. ఈ వివరణ బుద్ధ శాసనంలో ఉన్న అనియత వారసుల భవిష్యత్తు మార్గం ఎలా ఉండబోతుందో అని తెలుపబడింది. సరైన నిర్ణయాలు తీసుకొని సరైన వ్యక్తులని ఆశ్రయించవలసి ఉంటుంది. లేకపోతే ఇంకా వాళ్ళకి సంసారం చాలా దీర్ఘమైపోతుంది. ఏ వ్యక్తులైతే ధ్యాన సాధన ద్వారా పంచస్కందాల యొక్క అనిశ్చిత అనాత్మ లక్షణాలను అనుభూతి పరంగా తెలుసుకోగలుగుతున్నారో వారంతా సత్కాయ దృష్టి సామ్రాజ్యం నుండి విడుదల క్రమంగా పొందుతూ ఉన్నటువంటి వారు. వీరంతా బుద్ధ శాసనంలో నియత తరగతికి చెందిన వారసులు. ఈ నియత వారసులు ఈ జన్మలోనే కాకుండా రాబోయే జన్మల్లో కూడా వీరు దొంగ గురువులను ఆశ్రయించకుండా ఉంటారు. వీరంతా సర్వజ్ఞుడైన బుద్ధుడికి నిజమైన అసలైన సంతానం. వీరు ఎన్ని జన్మలు ఎత్తినా వారు బుద్ధ శాసనానికి సరైన వారసులుగా ప్రవర్తిస్తూ చివరకు చుల్ల శ్రోతాపన్నులై ఆర్య కుటుంబాలలో సభ్యులుగా చేరేంత వరకు సాధన సరైన విధంగా ఒకే గురువుపై శ్రద్ధ కలిగి ఉండి ఉన్నత ఆర్య స్థితిని ప్రాప్తించుకోగలుగుతారు. బుద్ధ శాసనంలో చెప్పిన అన్ని విషయ ధర్మాలు అంటే శీలము, సమాధి మరియు ప్రజ్ఞ, ఇంకా 7 విశుద్ధులు, శీల విశుద్ధులు లాంటివి మరియు సతిపట్టానం, సమ్మా ప్రధాన, ఇత్తిపాద, ఇంద్రియ బలాలు, ఇంకా భోజ్యంగాలు మరియు మార్గాంగాలు, అష్టాంగ మార్గంతో కూడిన ఉన్న 37 బోధిపక్షీయ ధర్మాలని ధర్మ వారసత్వంగా పుణికిపుచ్చుకొని ఒక జన్మ నుండి మరొక జన్మలో వారసత్వ ధర్మాలను బలోపేతం చేసుకుంటూ అంతకంతకు ప్రగతి సాధించగలుగుతారు. వీరిలో పరియత్తి మరియు పటిపత్తి మరియు పటివేదన శాశ్వతంగా ప్రతిష్ఠించబడి వీరు పొందిన అన్ని జన్మల్లోనూ కొనసాగుతూ ఉంటుంది. వీరు ఏ లోకంలో ఏ జన్మ ఎత్తినా, అనగా మానవ లోకము, దేవలోకము, బ్రహ్మలోకంలో జీవించి ఉన్నప్పటికీ వారు గతంలో ఆశ్రయించిన గురువును మాత్రం వారు మార్చుకోరు. వీరు వేరు ఆశ్రయాలను, శరణులను పొందరు. అందువలన వీరు భవ సంసారంలో ఉన్నప్పటికీ వీరికి కష్టాలు, దుఃఖాలు పడకుండా, ఈ భవ సంసారపు సుడిగుండంలో పడకుండా సుఖ సంతోషాలు కల శ్రీమంతుల ఇళ్లలో పుట్టినప్పటికీ శీలపాలన చేస్తూ నీతిమంతంగా జీవిస్తూ పరులకు చేతనైనంత సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ సుఖజీవనాన్ని గడుపుతూ ఉంటారు. వీరు భవ సంసారంలో ఉంటూనే లోకోత్తర సుఖాలను లేక అర్య స్థితిలో కలిగే సుఖ సంతోషాలను అనుభవించగలుగుతారు. ఇలాంటి వారు మొదటి స్థాయి నిర్వాణ ప్రాప్తిని పొందడానికి అన్ని విధాల అర్హులు. ఈ నిర్వాణాన్ని ఉపాధిశేష నిర్వాణం అనగా జీవించి ఉండగానే ఉపాధితో పొందిన నిర్వాణం అని అంటారు. వీరు భవిష్యత్తులో ఏదో ఒక జన్మలో మరణం లేని అనుపాధిశేష నిర్వాణాన్ని తప్పక పొంది ముక్తి సాధించగలుగుతారు. అందువల్ల తెలివిగల మానవులు, దేవతలు, బ్రహ్మలు అందరూ నియత తరగతికి చెందిన వారసులై సర్వజ్ఞుడైన బుద్ధుడికి నిజమైన సంతానంగా వారసులుగా ఉండాలి అని భావిస్తూ బుద్ధుడికి, ధర్మానికి, సంఘానికి శరణు పొందుతూ వాటిని ఆశ్రయించుకొని సాధన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వారు ఎన్నెన్నో కుశల కర్మలు చేస్తూ పార్మీలను పెంచుకోవాల్సి వస్తుంది. దాన ధర్మాలు చేయాలి, శీలపాలన చేయాలి, చిత్తాన్ని నిర్మలపరుచుకునే చిత్త విశుద్ధిని పొందాలి. దీని కొరకు భావనకు సంబంధించిన కర్మలు చేయాలి. ఎల్లవేళలా మంచి సంకల్పాలు కలిగి ఉండాలి. ఇలా చేయగలిగిన వారంతా నియత తరగతికి చెందిన శాసనం యొక్క వారసులు. 3 సంయోజనాలను నశించిన కారణంగా, 3 సంయోజనాలు అంటే సత్కాయ దృష్టి, విచికిత్స, శీలవత పరామర్శ. ఈ 3 లేని కారణంగా ఒక వ్యక్తి శ్రోతపన్నుడు అవుతాడు.
అలాంటి వాడు దుఃఖభరిత పునర్జన్మల నుంచి విముక్తి పొందుతాడు. అపాయ లోకాల్లో జన్మించడు. అతడు బోధిపక్షీయ ధర్మాలకు నిజమైన వారసుడిగా ప్రతిష్ఠింపబడతాడు. అతడికి ఉన్నతమైన మార్గాలు, ఫలాలు, ఆధారం లభించి విశ్రాంతి పొందుతాడు. 3 సంయోజనాలంటే సత్కాయ దృష్టి, విచికిత్స, శీలబద్ధ పరపాశ. వీటిలో సత్కాయ దృష్టి అన్నిటికన్నా అత్యవసరమైన ముఖ్యమైన సంయోజనం. బంధనం అంటారు సంయోజనం అంటే. ఇది తొలగిపోతే అధోలోకాలు పోయినట్లే. దీనితో అనియత మరియు నియత తరగతికి చెందిన వారసుల వివరణ అన్నది మనకి ఇంతటితోటి పూర్తయింది. నియత వారసులుగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన గురువుని ఎంచుకోండి. సరైన దారిలో వెళ్ళండి. మంచివారు, పుణ్యాత్ములకు ఏది మంచి, ఏది చెడు, దేని పాటించాలి, దేని పాటించకూడదు అన్న జ్ఞానం ఉంటుంది. వీరికి శాశ్వతమైన నియత వారసత్వం మరియు అశాశ్వతమైన అనియత వారసత్వాల గురించి మంచి అవగాహన కలిగి ఉంటుంది. వారసుల్లో కూడా ఎవరు మంచి వారసత్వానికి మంచి వారసులు అవుతారు, ఎవరు చెడు వారసులు అవుతారు వారు తెలుసుకోగలుగుతారు. వీరిలో కొంతమంది గత జన్మల్లో అనియత గతికి చెందిన వారసులుగా ఉండవచ్చును. వీరు బుద్ధుడి శాసనంలో నమ్మిక లేకపోవడం వలన దానికి దూరంగా జరిగిపోయి బుద్ధుడు చెప్పింది మనకు అవసరం లేదు అని అనుకుంటారు. మన సాంప్రదాయం మనకి ఉంది అని బుద్ధ శాసనాన్ని పట్టించుకోకుండా చెడు వారసులుగానే ఉండాలన్న కోరికతో, అనగా బుద్ధ శాసనాన్ని నశింప చేయాలన్న తలంపుతో ఉంటారు. అందువలన వీరు బుద్ధ ధర్మంలో చెప్పిన శీలము, సమాధి, ప్రజ్ఞలను సాధన చేయలేదు. వాళ్ళకు తెలియకుండానే బుద్ధ శాసనంలో చెప్పిన శీలాలను కొన్నిటిని పాటించి తాత్కాలికంగా వారసత్వం కలిగిన అనియత తరగతికి చెందిన వారసులుగా గుర్తింపు పొందుతారు. కానీ వారిలో కూడా నీత తరగతికి చెందిన వారసులుగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించాలన్న కోరిక కలవారు ఉంటారు. దీని కొరకు వారు గట్టి కృషిని ప్రయత్నం చేసి మంచివారు, పుణ్యాత్ములుగా గుర్తింపు పొందగలుగుతారు. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని బుద్ధుడు బుద్ధ శాసనంలోని చెడ్డ వారసులను తన వారసులుగా అంగీకరించలేదు. ఈ జన్మలో ఉన్న ఇటువంటి వారిని ఎవరైతే అశాశ్వతమైన అనియత వారసులుగా ఉన్నారో వారిని బుద్ధ శాసనంలోనికి రానియకుండా జాగ్రత్త పడాలి. బుద్ధ శాసనంలోకి అనుమతింపబడిన దానిని మంచి వారసులుగా తయారు చేయాలి. వారితో బోధిపక్షీయ ధర్మాలను సాధన చేయించాలి. వారిని శాశ్వతమైన వారసులుగా మార్చడానికి సరైన ప్రయత్నం అన్నది చేయాలి. ఈ భవ సంసారంలోని అంతులేని పునర్జన్మ పరంపరలు, జీవులు దానము, శీలము, భావన సాధనను కనీసం ముందు జన్మల్లోనైనా మానవులుగా జన్మించి బుద్ధ శాసనాన్ని పాటించి ముక్తి పొందాలనుకునే వారు కూడా ఉంటారు. ఈ జన్మలో బుద్ధ శాసనం యొక్క గొప్పతనాన్ని గ్రహించినప్పటికీ ఆ శాసనంలో చేరడానికి వారికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీలు పడకపోయి ఉండవచ్చును. అలాంటి వారు ముందు కలిగే భవిష్య జన్మల్లో బుద్ధ శాసనాన్ని పాటించాలని కోరుకుంటారు. అందువలన వారు కనీసం ధర్మానికి వారసులుగా ఉందామన్న కోరికతో ఉంటారు. కొంతమందిలో ఇలాంటి అవగాహన కూడా ఉండదు. వీరు చేస్తున్న పుణ్యకర్మల వలన భవిష్యత్తులో బుద్ధ శాసనం లభించబోతుందన్న విషయంపై ఎలాంటి కోరికలు ఉండవు. వారి భవిష్య జన్మల్లో ఉన్నతమైన అధికార హోదా, ఐశ్వర్య సంపదలు కలగాలన్న కోరిక కూడా ఉండదు. ఇంకా అమీర వారసులు సామాన్యంగా వీటి గురించి ఆలోచించరు. ఇలాంటి వారికి దొరికిన అవకాశాలను అందిపుచ్చుకొని భావ సంపత్తి, భోగ సంపత్తి మరియు ఐశ్వర్య సంపత్తులను పొందాలన్న కోరిక కూడా వీరిలో సామాన్యంగా ఉండదు. కానీ ప్రస్తుత కాలంలో తృష్ణలతో కూడిన చెడు వారసత్వం ప్రధాన అంశంగా ప్రవర్తిస్తుంది. ఈ ఆధునిక కాలంలో స్త్రీలు, పురుషులు ఎవరూ కూడా ఆర్యవంశ ధర్మాలను కనీసం వినే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ 4 ఆర్యవంశ ధర్మాలను పాటించడం వలన అనేక రకాల తృష్ణల నుండి విముక్తి పొందవచ్చునన్న జ్ఞానం కూడా వీరికి లేదు. ఆ ఆర్యవంశ ధర్మాలు ఏంటంటే, ఏదైతే ఆహారం లభించిందో దొరికిన దానితోటి తృప్తి పడటం, లభించిన వస్త్రాలతో తృప్తి పడటం, దొరికిన నివాస స్థలాలతో తృప్తి పడటం, ఇంకా ధ్యాన సాధన ఇష్టపూర్వకంగా కొనసాగిస్తూ ఆనందించడం అనే 4 నియమాలు. బుద్ధుడు వీటిని సాధన చేసే సర్వజ్ఞుడయ్యాడు. ఆయన శిష్యులు కూడా ఈ 4 ఆర్య ధర్మాలనే పాటించారు. అలాంటి వారి ముక్తిని సాధించి జనన మరణ చక్రం నుండి విముక్తిని సాధించాడు. మిగతా వారికి ఇంకా ముక్తి లభించలేదు కదా. ధర్మ మార్గాలలో
సత్వులకు పెద్దగా తెలివితేటలు లేకపోయినప్పటికీ ఏ పని చేసినా నిస్వార్థంగా చేస్తూ ఇతరులకు హాని కలిగించకుండా ఉన్నప్పుడు మరియు తనకు ఉన్నదానితో తృప్తిపడి నీతివంతంగా జీవించగలిగినప్పుడు అది వారికి మంచే చేస్తుంది. తెలివితేటలు కలవారు నియత ధర్మాలను పాటిస్తూ బుద్ధ శాసనానికి శాశ్వత వారసులుగా ఉండవచ్చును. ఇలా తెలివి గలవారు మొదట ఈ 8 శీలాలను పాటించాలి. అంటే న్యాయ మార్గాన్ని, ఇతరులకు హాని చేయకుండా ధన సంపాదన చేయాలి. పంచశీలాలను పాటించాలి. కాయాగతాన సతి ధ్యాన సాధనను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం 3 గంటల పాటు సాధన చేయాలి. దీని ద్వారా అంతర్ముఖ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ అనిత్య, దుఃఖం, అనాత్మలనే పంచస్కంధాలలో ఉన్న లక్షణాలను, స్వభావాన్ని అనుభూతిపరంగా అర్థం చేసుకుంటూ ఎదురైన అంతర్గత ధ్యాన విషయాలను తటస్థంగా ఉపేక్షతో గమనించాలి. అలా చేస్తూ మనోవికారాలను కూకటి వేలతో సహా పెకిలించి వేయాలి. తనను గురించి తాను బాగా తెలుసుకోవాలి. తనలోని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. చెడు స్వభావాలను, ధర్మాలను వదిలిపెట్టాలి. లేని మంచి స్వభావాలను వృద్ధి చేసుకోవాలి. అలా ధర్మ మార్గంలో శ్రద్ధతో పయనిస్తున్న పుతుగ్జనులంతా చుండు శ్రోతాపన్న స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు నిర్మాణాన్ని ప్రాప్తించుకొని శ్రోతాపన్నులవుతారు, ఆర్యులవుతారు, పవిత్రులవుతారు. అధోలోకాల్లో పునర్జన్మించకుండా తప్పించుకోగలుగుతారు. సో ఈరోజు చెప్పిన టాపిక్ ఒక్కసారి వింటే సరిపోదు, 2-3 సార్లు వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇదంతా కూడా. ఈరోజు ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.